హాయ్ చెల్లెళ్ళు, సింపుల్గా ఫ్రాన్స్ ఫ్రై టైగర్ ఎల్ ముందుగా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకుని కడిగేసుకున్న తర్వాత ఇందులోకి చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పెరుగు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు మ్యాగ్నేట్ చేసేసుకోవాలన్నమాట. ఫ్రీజర్లో పెట్టేసుకుని తర్వాత బాండీ పెట్టేసుకుని 3 or 4 స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకొని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా ఒక్కొక్కడిగా యాడ్ చేసేసుకో. ఫ్రాన్స్ ఇందులో యాడ్ చేసిన తర్వాత ఎటువంటి సాల్ట్ కానీ, వాటర్ కానీ, కారం కానీ, ఇంకా ఎక్స్ట్రా మసాలాస్ కానీ ఏం అవసరం లేదండి. ఇందులో ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా ఉంది. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు మెజర్మెంట్స్ని అయితే తీసుకోవచ్చు. వాటర్ మాత్రం అస్సలు వేయకూడదండి, ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి. మీకు గ్రేవీలో కావాలనుకుంటే మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఫ్రై కాకుండా గ్రేవీలో కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఫ్రై చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కూడా మిక్స్ చేస్తూ ఉండాలండి, కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది అనమాట. మూత పెట్టేసి ఈ విధంగా మనం అయితే మగ్గబెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఫ్రాన్స్ అనేది కొంచెం పెద్దగా ఉంది కదా, టైగర్ అంటే ముందు గట్టిగా ఉంటుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.